నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ చింత ఎంత పెద్దదో, నువ్వు ఏ చిక్కుల్లో ఇరుక్కొని ఉన్నావో, ఏ బాధల్లో బంధించబడి ఉన్నావో, ఏ రోగంలో కట్టబడి ఉన్నావో, ఏ అపవాది బంధకాలతో, ఏ తీరని కన్నీళ్లతో ఉన్నావేమో, ప్రశ్నార్థకంగా ఉందేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కుమిలిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, అక్కడి నుండే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుకి నువ్వు మొరపెట్టగలిగితే, యేసు ప్రభుని నీ జీవితంలోకి పిలవగలిగితే, యేసు ప్రభువుకి నీ బాధలు చెప్పగలిగితే ఖచ్చితంగా వస్తాడు ఆయన, ఖచ్చితంగా లేపుతాడు ఆయన, ఖచ్చితంగా నిలబెడతాడు ఆయన. నీ చింత యావత్తును తీసి వేస్తాడు, నీకు విముక్తిని దయచేస్తాడు. నా ప్రియ సహోదరుడా, నీకు విడుదలను దయచేస్తాడు. దీంట్లో ఎంత మాత్రం సందేహం లేదు, దీంట్లో ఎంత మాత్రం అపోహ లేదు. ఇది నిజం, ఇది సత్యం. ఆయనకు మొర్రపెట్టిన ప్రతి వారు జవాబు పొందుకుంటున్నారు. ఈరోజు నువ్వు కూడా మొర్రపెట్టడం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు? నీ పరిస్థితిని పెద్దగా చూడొద్దు. నీ పరిస్థితి కంటే నా దేవుడు గొప్పవాడు. నీ పరిస్థితి కంటే నా యేసయ్య అత్యున్నతమైన సింహాసనముల మీద ఆసీనుడై ఉంటున్నాడు.